సార్ చెప్తాం. ఇప్పుడు వచ్చి ఎవరు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ వేస్తాం. In this S means settlement, R means తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. R అంటే రీసెట్మెంట్. ఇప్పుడు ఇన్ దిస్ ఎస్ యాక్టివ్లో ఉంటే క్యూ డాష్ ఉంటాయి కదా మేడం. క్యూ హైలో ఉంటుంది మేడం, క్యూ డాష్ లోలో ఉంటుంది మేడం. క్యూ డాష్ అంటే ఏంటి మేడం? క్యూ డాష్ క్యూ డాష్ అవుట్పుట్ మేడం. క్యూ అవుట్పుట్ మేడం. ఎస్ అంటే అవుట్పుట్ మేడం. ఇప్పుడు ఒకవేళ ఆర్ ఎస్ఎస్ సర్క్యూట్ సర్క్యూట్ ఏంటి మేడం? సర్క్యూట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు ఎస్ యాక్టివ్లో ఉన్నప్పుడు మేడం క్యూ డాష్ హైలో ఉంటుంది మేడం. క్యూ హైలో ఉంటుంది మేడం, క్యూ డాష్ లోలో ఉంటుంది మేడం. ఆర్ యాక్టివ్లో ఉంటే క్యూ డాష్ హైలో ఉంటుంది మేడం, క్యూ లోలో ఉంటుంది మేడం. మన ఎస్ జీరోలో పెట్టినప్పుడు మేడం, ఆర్ జీరోలో పెడితే అవుట్పుట్ జీరో వస్తుంది మేడం. ఇప్పుడు ఎస్ జీరోలో పెట్టి ఆర్ యాక్టివ్లో పెట్టినప్పుడు మేడం అవుట్పుట్ జీరో వస్తుంది మేడం. రెండు యాక్టివ్లో పెట్టినా జీరో వస్తుంది మేడం. లేదు మేడం, లేదు. రెండు జీరోస్ పెడితే 1 వస్తుంది మేడం. అంతే కదా మేడం? ఇక్కడ 1 వస్తుంది. అవును మేడం. ఎస్ హై హై అవును. రెండు యాక్టివ్లో పెడితే 1 వస్తుంది మేడం. 1 జీరో మేడం. ఏం పాస్ అవుతుంది? కరెంట్ మేడం, కరెంట్ పాస్ అవుతుంది.